Hello, good evening. Welcome to ARS News Channel. యశస్వి జైస్వాల్ సెంచరీ. ఇంగ్లండ్పై కొనసాగుతోన్న టీమిండియా హవా. ఇంగ్లండ్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లిష్ బౌలర్ల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించి తొలి వికెట్కు 91 పరుగులు జోడించారు. జైస్వాల్ 144 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ బ్రేక్ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. టెండూల్కర్, అండర్సన్ ట్రోఫీ మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లు బాడీ అటాకింగ్ బౌలింగ్ చేసినప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొని స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ని ఆరంభించిన జైస్వాల్ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూయించాడు. హెడింగ్లీ వేదికగా మొదలైన ఇంగ్లండ్, ఇండియా మొదటి టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్కి వచ్చిన టీమిండియా ఇంగ్లండ్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్కు 91 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ చేస్తాడనుకున్న రాహుల్ 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్లిప్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. రాహుల్ అవుటైన వెంటనే సాయి సుదర్శన్ కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభమన్ గిల్తో కలిసి యశస్వి జైస్వాల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి వికెట్ పడకుండా రెండో సెషన్లో 123 పరుగులు జోడించారు. బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్ బౌలింగ్లో వరుస బౌండరీలు బాదిన యశస్వి జైస్వాల్ 144 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. సెంచరీకి ముందు యశస్వి చేతికి గాయమైన క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాడు. సెంచరీ తర్వాత వరుసగా 2 ఓవర్లలో 1 పరుగు కూడా తీయలేకపోయాడు. 16 ఫోర్లు, 1 సిక్సర్తో సెంచరీ చేసిన జైస్వాల్ తన కెరీర్లో 5వ శతకాన్ని నమోదు చేశాడు. ఓవరాల్గా 20 టెస్టులు ఆడిన జైస్వాల్ 37 ఇన్నింగ్స్లలో 2 డబుల్ సెంచరీలు, 5 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలతో 1898 పరుగులు చేశాడు. హెడింగ్లీ టెస్టు మొదటి సెషన్లో 92 పరుగులు చేసిన భారత్, రెండో సెషన్లో 123 పరుగులు నమోదు చేశారు. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు నమోదు చేసింది. కెప్టెన్ శుభమన్ గిల్ 58, యశస్వి జైస్వాల్ 100 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యూహానికి బోల్తా కొట్టాడు. డ్రీమ్ మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగాడు. స్టోక్స్ ప్లాన్ చేసి మరీ వికెట్ తీశాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టెండూల్కర్, అండర్సన్ ట్రోఫీ మొదటి టెస్టులో టీమిండియా వరుసగా 2 వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్కి ముందు టీమిండియా వరుసగా కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ వికెట్లు కోల్పోయింది. సాయి సుదర్శన్ టెస్టుల్లో అడుగుపెట్టిన తొలి మ్యాచ్లోనే డకౌట్గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో భాగంగా హెడింగ్లీలో జరుగుతున్న మొదటి మ్యాచ్తో సాయి సుదర్శన్ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ టెస్టు మ్యాచ్, అది ఇంగ్లండ్లో కావడంతో తడబడిన సాయి సుదర్శన్ బెన్ స్టోక్స్ ప్లాన్కి వికెట్ సమర్పించుకున్నాడు. కేవలం 4 బంతులే ఆడి పరుగులేమీ చేయకుండా పెవిలియన్ బాటపట్టాడు.